నేను మళ్ళా కూడా చెప్తున్నా, విద్య నేర్పించడం అనేటటువంటిది చిల్లర పని అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతంలో అది చిల్లర పని కావచ్చు. మాకు అది బాధ్యత. విద్య పిల్లలకి నేర్పించడం బాధ్యత, నైపుణ్యం పిల్లలకి నేర్పించడం మా బాధ్యత. కొలువులు ప్రభుత్వంలో మాత్రమే కాదు, ప్రైవేటు వ్యవస్థలలో, పరిశ్రమలలో కూడా మన పిల్లలకి కల్పించడం మా బాధ్యత. పిల్లలని మాదక ద్రవ్యాల నుంచి దూరం చేయడం మా బాధ్యత. ప్రకృతిని కాపాడడం మా బాధ్యత. ఏ అంశం తీసుకున్నా, అటు విద్య తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, ఉద్యోగం తీసుకున్నా, మహిళా సంక్షేమం తీసుకున్నా, పిల్లలు తినేటటువంటి ఆహారం తీసుకున్నా, సామాన్య ప్రజలందరికీ అందేటటువంటి సంక్షేమాలు తీసుకున్నా, మాది నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మేము చేసేటటువంటి ప్రతి ఒక్కటి ఇంకొక రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మొన్నటి దాకా నీకు యాదకుండాలి కదా, మమ్మల్ని చూశానని చెప్పి నువ్వు మాకు సూక్తులు సుద్దులు వంకలు పెడుతున్నావు. రైతులకి యాప్ అర్థమే అయితే లేదు. ఈ యాప్ అనేటటువంటిది రైతుల పాలిట శాపం అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు అదే యాప్ని తెలంగాణ కాడికి తీసుకొని కేంద్రం ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది? ఇప్పుడు యూరియా కాడ లైన్లు చూపెట్టి రాష్ట్రం ఎక్కడికైనా పోదాం మూల మీదకి? ఎప్పుడైనా ఒక విజన్ తోటి ఒక నాయకుడు ముందుకు పోతున్నప్పుడు ఫస్ట్ విమర్శలు వస్తుండొచ్చు, కానీ దాని ఫలితాలు ఎప్పుడైతే ప్రజలకు అందడం మొదలు పెడుతుందో హర్షించడం మొదలవుతుంది. ఇట్లాంటి నీచులకి చేసినటువంటి చరిత్రనే లేదా? నువ్వు కొల్లులు ఒక డ్యామ్ కట్టినోని కాదు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించినోని కాదు, ఒకరిని కొల్లులు ఇచ్చినోని కాదు, ఒక రైతుకి ఎకరం భూమి ఇచ్చినోని కాదు, లేకపోతే ఆఖరికి ఒక రూపాయి పెన్షన్ పెంచినోని కాదు 12 ఏళ్ళ. నువ్వు మాట్లాడితే ఎట్లా స్వామి? అతకాలి కదా మన కొంచెము అక్కలు కూడా ఉన్నా కదా. నువ్వు ఏదైనా మాట్లాడితే గాయగా ఏదో జసేపు మాట్లాడదాం, రాజకీయం చేసేద్దాం అనుకుంటే నేను మీ విజ్ఞతకు వదిలిపెడతా. ప్రజలకు తెలుసు బాగా ఏ ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుందని. నేను ఇంకా సంక్షేమాల చిట్టా మొత్తం చదువుకుంటూ పోతున్నాను. అది రేషన్ కార్డులు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా. దేశవ్యాప్తంగా 12 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు పెంచలే. 2014 అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రోజుకి అవే రేషన్ కార్డులు ఇంకో కోటి రేషన్ కార్డులు తీసేసి రాళ్ళు. ఏం చేసావా? నీకు ముఖం ఉందా? నువ్వేం చేసావని మాట్లాడతావు? తెలంగాణలో కూడా సేమ్ వెస్ట్ బెంగాల్ మాదిరిగా పంచాయతీలు పెట్టేసేసి, తాకులాటలు పెట్టేసేసి, కులాలని మతాలని లేకపోతే ఇంకో ప్రాంతాలని తాకులాటలు పెట్టి రాజకీయ పాపం గడుపుకుందామని చెప్పి చూస్తున్నారు. మీ అబద్ధాలు ఇక్కడ చెల్లవు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీ అబద్ధాలను ఇక్కడ మేము చెల్లనీయము.